బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుస విమాన ప్రమాదాలు భయపడుతున్నాయి. ఎయిర్ ఇండియా విమానానికి తప్పింది పెను ప్రమాదం. ఢిల్లీ నుంచి ఇండోర్ వెళ్తున్న విమానంలో ఇంజన్ ప్రాబ్లం వచ్చింది. ల్యాండింగ్ కి సరిగ్గా ఒక 10 నిమిషాల ముందు, ఒక్క నిమిషం ముందు అనుకోవచ్చు, ఆల్మోస్ట్ ల్యాండింగ్ కి ఒక్క నిమిషం ముందే ఈ సమస్యను గుర్తించాడు పైలట్. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కి పైలట్ ప్రయత్నించాడు, కానీ గాల్లో 20 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది విమానం. అతి కష్టం మీద మొత్తానికైతే సురక్షితంగా ల్యాండ్ అయింది ఆ విమానం. ప్రస్తుతం ఆ విమానంలో దాదాపు 161 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తుంది. ప్రమాద సమయంలో వీళ్ళందరూ కూడా చాలా షాక్ అయిపోయి చాలా డిప్రెషన్కి కూడా పోయినట్టు కూడా తెలుస్తుంది. భయానికి కూడా, ఆందోళనకు కూడా గురైనట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఈ బోయింగ్కి సంబంధించిన 737 మ్యాక్స్ అనే సిరీస్ ఎయిర్ క్రాఫ్ట్, ఎయిర్ ఇండియాకి సంబంధించి ఇది లేటెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పుకోవాలి. అహ్మదాబాద్లో ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ ఉందో అది కూడా బోయింగ్కి సంబంధించిన 737 ఎయిర్ క్రాఫ్టే. సో బోయింగ్కి సంబంధించిన విమానాలే. అప్పుడు ఏమైందంటే గాల్లో అది టేక్ ఆఫ్ అయిన ఒక్క నిమిషంలోనే ఆ ఇంజన్లో ఫాల్ట్ వచ్చి అహ్మదాబాద్ ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఇది ల్యాండింగ్కి ఒక్క నిమిషం ముందు అలాంటి ఫాల్టే మళ్ళీ ఒకసారి ఇంజన్లో వచ్చింది. మొత్తం మీద అయితే అతి కష్టం మీద గాల్లో 20 నిమిషాలు చక్కర్లు కొట్టిన తర్వాత ఆ పైలట్ దాన్ని ల్యాండ్ చేయగలిగాడు. ప్రస్తుతానికి దాన్ని ఒక పక్కన పెట్టి దాన్ని పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తుంది. టెక్నికల్గా దాంట్లో ఏంటి ఇష్యూ అనేది 737 బోయింగ్ 737 మ్యాక్స్ సిరీస్ అని చెప్పేసి ఈ ఫ్లైట్ ఏదైతే ఉందో దాంట్లో ఈ టెక్నికల్ ఇష్యూ వచ్చింది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు ఉన్నారు. మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి. అహ్మదాబాద్లో కూడా ఇదే బోయింగ్కి సంబంధించిన ఫ్లైటే వాడారు. దాంట్లో ఒక్క నిమిషంలోనే టెక్నికల్ ఇష్యూ వచ్చి అది కుప్పకూలిపోయింది. అలాంటిది మళ్ళీ ఇప్పుడు ల్యాండింగ్కి ఒక్క నిమిషం ముందు అలాంటి సేమ్ టెక్నికల్ ఇష్యూ రావడం వల్ల దాదాపు 161 మంది ప్రాణాలు గాల్లో తేలే ఆడే అవకాశం ఉండే, అలాంటి పరిస్థితి ఉండే. ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? అక్కడ ఎలా ఉంది వాతావరణం? ఎగ్జాక్ట్, అంటే పదే ఎయిర్ ఇండియా విమానాలకే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో మళ్ళీ ఒక ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి విమానం ఢిల్లీ నుంచి ఇండోర్ వెళ్తున్నటువంటి విమానంలో సాంకేతిక సమస్య గుర్తించారు పైలట్. చివరి క్షణంలో ల్యాండ్ అయ్యే ముందు అఫ్ కోర్స్ చాలా ఏటీసీకి సమాచారం ఇచ్చారు. తర్వాత క్షేమంగా ల్యాండ్ చేశారు. కానీ 20 నిమిషాల పాటు గాల్లోనే కొద్దిసేపు విమానాన్ని ఉంచడంతో, చక్కర్లు కొట్టడంతో ప్రయాణికులంతా ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఈ రోజు ప్రపంచంలో వరుస విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. అందులో ఇక్కడ కూడా వరుస విమాన ప్రమాదాలు, సాంకేతిక సమస్యలు చోటు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఈ సమయంలో అహ్మదాబాద్ ఘటనను ప్రయాణికులు తలుచుకొని భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. మొన్న కూడా కొన్ని విమానానికి సంబంధించినటువంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడడం, త్వరగా ల్యాండ్ చేయడం, టేకాఫ్ కాకపోవడం, ప్రయాణికులకు ఇతర విమానాలను కేటాయించడము, ఇవంతా జరిగినటువంటి సిచ్యువేషన్. మళ్ళీ ఒకసారి ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి విమానంలోనే సాంకేతిక సమస్య గుర్తించడంతో ఈ కాస్త ప్రమాదం అవుతుందా అనేటువంటి దాంట్లో 161 మంది ప్రయాణికులు ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఆందోళనకు గురైనటువంటి సిచ్యువేషన్. సో దీనిపైన ఆందోళన చెందారు. ప్రస్తుతానికైతే క్షేమంగానే ఉన్నారు. అందరూ సేఫ్ గా ల్యాండ్ చేయడంతో చివరి క్షణంలో ఆ సాంకేతిక సమస్యను గుర్తించినటువంటి సిచ్యువేషన్. దానికి ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం ఉంది ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి అథారిటీ. ఏంది సమస్య, ఎందుకు గుర్తించలేకపోయారు, చివరాఖరులో సమస్య గుర్తించడానికి కారణాలు ఏంటి, దానిపైన దృష్టి పెట్టే అవకాశం ఉంది. కళ్యాణ్, మధు, అసలు టేక్ ఆఫ్ కి ముందు ఫ్లైట్ ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, సేఫ్టీ నార్మ్స్ అన్ని ఫాలో చేశారా లేదా, ఫ్లైట్ ఫిట్నెస్ ఉందా, అలాగే పైలట్ ఫిట్నెస్, స్టాఫ్ ఫిట్నెస్, ఇవన్నీ కూడా చూసే ప్రయత్నం చేస్తారు కదా, అలాంటివి లోపిస్తున్నాయా, దీంట్లో ఏదైనా కుట్రలు ఉన్నాయా, ఏంటి, ఎందుకు జరిగింది ఇలాంటి ఇన్సిడెంట్? ఎగ్జాక్ట్లీ, అహ్మదాబాద్ కి సంబంధించినటువంటి ఫ్లైట్ లో కూడా ఎంక్వైరీ కొనసాగింది. చివరి వరకు ఏమైంది, లాస్ట్ లో బ్లాక్ బాక్స్ లో ఏముంది అనేటువంటిది ఎంక్వైరీ చేశారు. చివరగా అక్కడ పైలట్ చెప్పినటువంటి, ఏడీసీకి ఇచ్చినటువంటి సమాచారం చివరలో ట్రస్టీ అనేటువంటిది, తర్వాత ఆయన చెప్పినటువంటిది అంటే ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు చివరి క్షణంలో. ఆయన చెప్పినటువంటి దాంట్లో అంటే అత్యవసర పరిస్థితుల్లో ఉన్నాం, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాం అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే సాంకేతిక సమస్య గుర్తించడం, మరి సాంకేతిక సమస్య చిన్నదా పెద్దదా, నిజంగా ఇంకా కొద్దిసేపు ఉంటే ప్రమాదం ఎక్కువయ్యేటువంటి సిచ్యువేషన్ ఉండనే ఏటీసీ అధికారులతో సంప్రదింపులు చేసిన తర్వాత సేఫ్ గా ల్యాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. నిజంగానే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు అన్ని అనుమతులు ఉంటాయి. కరెక్ట్ గా ఇంజన్ పనిచేస్తుందా, వీల్స్ కరెక్ట్ గా ఉన్నాయా, అంటే ఆ విమానం గాల్లోకి లేచిన తర్వాత ఆ వీల్స్ ఆటోమేటిక్ గా క్లోజ్ కావడము, మళ్ళీ ల్యాండ్ అయ్యేటువంటి సమయంలో యాక్సెప్ట్ చేసిన తర్వాత కరెక్ట్ టైంలో వీల్స్ ఓపెన్ కావడము,
దాంతో పాటు ఫ్యూయల్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, అన్ని సాంకేతికమైనటువంటి సమస్యలను ఓకే ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవని తెలిసిన తర్వాతనే ఓకే పర్మిషన్ ఇస్తారు టేక్ ఆఫ్ కావడానికి. ఇలాంటి సిచ్యువేషన్ లో మరి హాఫ్ అన్ అవర్ ముందు టేక్ ఆఫ్ ల్యాండింగ్ కి ఎందుకు ఈ సమస్య గుర్తించారు అనేటువంటిది ప్రస్తుతం ఎంక్వైరీ జరిగే అవకాశం ఉంది. ఇంత జరిగిన అహ్మదాబాద్ ఘటన, అంతకుముందు ఇంకా కొన్ని ఘటనలు ప్రపంచంలో మొత్తం అనేక దేశాలు ఇలాంటి సమస్యలు దృష్టికి వస్తున్నా మళ్ళీ ఇలాంటి సమస్యనే పునరావృతం కావడానికి గల రీజన్ ఏంటి? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 161 మంది ఫ్లైట్ లో ఉన్నటువంటి వాళ్ళు. ఏ చిన్న ఒకవేళ సమస్యను గుర్తించిన డిలే అయితే అంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దానిపైన ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. డీటెయిల్ గా దానిపైన ఎంక్వైరీ జరిగే పరిస్థితి ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం మీద అయితే ఢిల్లీ నుంచి ఇండోర్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ బోయింగ్ 737 మ్యాక్స్ అని చెప్పేసి ఏదైతే ఫ్లైట్ ఉందో ఆ ఫ్లైట్ వచ్చేసి ల్యాండింగ్కి కొద్ది నిమిషాల ముందే దాంట్లో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టు తెలిసింది. మొత్తానికి అయితే 20 నిమిషాలు గాల్లో చక్కర్లు కొట్టిన తర్వాతనే అది ల్యాండ్ అయ్యే పరిస్థితి జరిగింది. సో మొత్తానికి ఫ్లైట్లో 161 మంది ఉన్నారు. జనరల్గా ఫ్లైట్స్ కూడా మనం వాడే 2 వీలర్స్ 4 వీలర్స్ కార్లు బైకులు ఎలా ఉంటాయో వాటికి కూడా ఎలా మెయింటెనెన్స్ ఉంటుందో అలాంటి మెయింటెనెన్స్ ఉంటుంది, కానీ ఇంకొంచెం ఎక్కువ మోతాదులో మెయింటెనెన్స్ ఉంటుంది. ఫస్ట్గా మనం చూస్తే కనుక ప్రీ ఫ్లైట్ ఇన్స్పెక్షన్స్ అని కొన్ని ఉంటాయి. ఇంజనీర్లు అలాగే దాంతోపాటు టెక్నీషియన్స్ వీళ్ళంతా ఇంజన్కి సంబంధించి చెక్ చేస్తారు. ల్యాండింగ్ గేర్ చెక్ చేయడము, అలాగే హైడ్రాలిక్స్, ఏవియానిక్స్, ఫ్లైట్ కంట్రోల్స్ అంటే దానికి సంబంధించిన స్విచ్చెస్ ఇవన్నీ ఆపరేట్ అవుతున్నాయా లేవా ఇవన్నీ చెక్ చేసి మెయింటెనెన్స్లో ఏమన్నా లోపాలుంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఏవియేషన్ DGCAకి వీళ్ళ రిపోర్ట్ని పంపిస్తారు. దాని తర్వాత షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ అంటూ ఇంకొకటి ఉంటుంది. అంటే 2 రోజులకు ఒకసారి ఉండే మెయింటెనెన్స్ ఒకటి, రోజు చెక్ చేసే మెయింటెనెన్స్ చెక్ మెయింటెనెన్స్ అని ఉంటుంది. బేసిక్ సిస్టమ్స్ అన్ని చెక్ చేస్తారు. దాని తర్వాత విజువల్ ఇన్స్పెక్షన్ అంటే ఇన్ పర్సన్ వెళ్ళి ప్రతిదీ చెక్ చేసేది ఒకటి ఉంటుంది. దాని తర్వాత మంత్లీ చెక్ చేసేది చెక్ అని చెప్పేసి మంత్లీ చెకింగ్స్ కూడా ఉంటాయి. దాని తర్వాత 3 నెలలకు ఒకసారి కూడా చెక్ చేసేది కూడా ఉంటుంది. అంటే ఏమైనా పార్ట్లు ఊడిపోతున్నాయా, పార్ట్లు అరిగిపోయాయా, ఇలాంటివన్నీ కూడా 3 నెలలకు ఒకసారి చెక్ చేస్తారు మొత్తం మీద అయితే. దాని తర్వాత పైలట్ కో పైలట్ ప్రొసీజర్స్ వాళ్ళని కూడా 10 నిమిషాల ముందే 10 నిమిషాల ముందే ఫ్లైట్ ఎక్కే ముందే వాళ్ళని కూడా చెక్ చేయడము. దాంతోపాటు 10,000 ఫీట్కి ఆ హైట్కి ఫ్లైట్ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఒకసారి మాట్లాడి అన్ని పనిచేస్తున్నాయా లేదని కూడా వాళ్ళు ఒకసారి దాని డీటెయిల్స్ అన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారు. దాని తర్వాతనే టేక్ ఆఫ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద అయితే ఇన్ని లెవెల్స్ ఆఫ్ మెయింటెనెన్స్ చెకింగ్స్ ఇవన్నీ ఉన్న తర్వాత కూడా బోయింగ్ 737 మ్యాక్స్ సిరీస్ అని చెప్పేసి ఇది ఎయిర్ ఇండియా వచ్చేసి కొత్తగా తీసుకుంది. ఈ ఫ్లైట్స్ అన్నీ ఏంటంటే ఎక్కువ మైలేజ్ ఇస్తాయంట, అలాగే మెయింటెనెన్స్ తక్కువ ఉంటుందని చెప్పేసి బోయింగ్ నుంచి ఈ ఫ్లైట్స్ని తీసుకున్నారు బేసికలీ. కానీ ఈ ఫ్లైట్స్లో ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఎక్కువ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఎక్కువ టెక్నికల్ ఇష్యూస్ రావడము, చాలామంది ప్రయాణికులు భయపడడం, అసలు ఫ్లైట్ ప్రయాణం చేయడానికి భయపడడం. ఆ మధ్యకాలంలో మనం చూస్తే కనుక అహ్మదాబాద్ ఫ్లైట్లో ఏదైతే ఒక వ్యక్తి మాత్రమే బ్రతికాడు కదా, ఆ వ్యక్తి ఒక ఎగ్జిట్ విండోకి పక్కనే ఉన్న సీటులో ఉండడం వల్ల బతికాడని చెప్పేసి ఆ సీటు కోసం కూడా ఈ మధ్యకాలంలో మనం సోషల్ మీడియాలో చూసాం. ఆ సీటు కోసం కూడా ప్యాసింజర్లు గొడవ పడడం, కొట్టుకోవడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. అంటే ప్రాణ భయం అనేది మనుషుల్లో పెరిగిపోయింది. ఫ్లైట్ యాక్సిడెంట్స్ అనేది ప్రపంచంలో చాలా తక్కువ జరుగుతాయి, కానీ అయినా కూడా ఆ ప్రాణ భయం అనేది ఏదైతే ఉందో మధ్యకాలంలో ఎక్కువ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఆ ప్రాణ భయంతో చాలామంది కూడా ఈ మధ్యకాలంలో భయపడుతున్నారు. అహ్మదాబాద్ ఇన్సిడెంట్ తర్వాత బోయింగ్ అంటే అసలు నమ్మకం లేకుండా పోయింది చాలామందికి. బోయింగ్ అనగానే భయపడుతున్నారు.